న్యూస్ ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సో దీంతో కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే ఆత్మహత్య చేసుకున్న అనంతరం కూడా ఈ ఘటనలో తండ్రి వాళ్ళ చిన్న కూతురు కూడా మృత్యువాత పడ్డారు. ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పుకోవాలి. సో అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించిన నలుగురు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మృతులు రాము, కూతురు దివ్యగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. మృతుడు రాము స్వస్థలం అనంతనగరం గ్రామం. అయితే కుటుంబ యజమాని రాము మృతుపై అయితే మరో పక్క నుంచి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఎందుకంటే కుటుంబంలో వీరిద్దరికి పెళ్ళైంది, ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో నలుగురు కూడా ఆత్మహత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత రాము చిన్న కూతురు కూడా చనిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. సో అయితే ఈ నేపథ్యంలోనే మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది వాంటెడ్గా జరిగినట్టుగా కూడా పలు అనుమానాలు అయితే తావిస్తుంది. ఎందుకంటే భర్త రాము చనిపోవడం, చిన్న కూతురు చనిపోవడం, ప్రస్తుతం భార్య మరొక కూతురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగానే ఇది ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేదన్నా జరిగిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఖమ్మంలోని బూర్హాన్పురంలో కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బూర్హాన్పురంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుందని చెప్పాలి. అయితే ఈ దారుణ ఘటనలో ఒక కుటుంబ యజమానితో పాటు చిన్నారి వాళ్ళ రాము చిన్న కూతురు ఎవరైతే ఉందో తను ప్రాణాలు కోల్పోయింది. ఒకసారి మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు. భర్త రాము, భార్య ఫోటో కూడా చూస్తున్నాము. అయితే నేలకొండపల్లి గ్రామం అనంతనగరం గ్రామానికి చెందిన రాము ఖమ్మంలోని బూర్హాన్పురంలో ఆయన ఫ్యామిలీతో కలిసి కూడా నివాసం ఉంటున్నారు. రాము తన భార్య రమ్య, ఇద్దరు కుమార్తెలు దివ్య, దీక్షిత ఇద్దరు కూడా వీళ్ళ కుమార్తెలు. సో అయితే వీరిద్దరితో కూడా బలవన్మరణానికి పాల్పడ్డట్టయితే ఫస్ట్ సమాచారం వచ్చింది. అయితే ఈ ఘటనలో రాము పెద్ద కుమార్తె దివ్య మృతి చెందగా కూడా భార్య రమ్య, చిన్న కుమార్తె దీక్షిత పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వారిద్దరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. సో ఎందుకంటే ఆత్మహత్య జరిగిన అనంతరం కూడా వీరిని హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మరో పక్కన రాము మృతిపై కూడా స్థానికులైతే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఘటన జరిగిన అనంతరం కూడా మేము ఆ కుటుంబాన్ని ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటాం కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మంచిగానే ఉండేవాళ్ళు, కానీ ఇలాంటి ఘటన ఎందుకు చోటు చేసుకుందో తెలియదు. ఇంట్లోంచి ఏదో ఒక స్మెల్ రావడంతో వాళ్ళు పిలిస్తే వెళ్ళి చూసాము, అప్పటికే రాము చనిపోయి ఒక రోజు అయి ఉండొచ్చు అంటూ కూడా స్థానికులైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం. ఎందుకంటే రాము అతను భార్య రమ్యకి సంబంధించి కూడా ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేదంటే నిజంగానే నలుగురు ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది, చిన్న పిల్లలైన దీప్తి దీక్షితులను కూడా ఎందుకు వీళ్ళు చంపేయాలని అనుకున్నారు, కుటుంబ కలహాలు ఉన్నాయా, లేదంటే ఇంకేదన్నా ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ జరిగిందా? ఎందుకంటే రాము చనిపోవడం ఇప్పుడు ప్రధానంగా మరింత ఉత్కంఠ రేపుందని చెప్పుకోవాలి. మరి దీని పట్ల కుటుంబ సభ్యులు స్పందించారు. అలాగే అటు గ్రామస్తులు కూడా ఘటనకు సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడించారు. మరో పక్కన అటు రాము భార్యపై కూడా కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీంతో పోలీసులు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే అటు రాము భార్య కూడా ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య అయితే పోరాడుతుంది. తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ తను మాట్లాడగలిగితే కనుక పోలీసులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది. ఆమె రాము భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఏమైనా వివరాలు చెప్తేనే కానీ ఆ రోజు అసలు ఇంట్లో ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, పిల్లలతో సహా వీరు ఎందుకు మృతి చెందాలనుకున్నారు అనే విషయాలైతే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఇంకెవరైనా కలిసి కుట్ర చేశారా అనే పలు అనుమానాలు అయితే ప్రస్తుతం ఈ ఆత్మహత్యలకు దారితీస్తుందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే చిన్న పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడం, సో ఇది ఎంత తీవ్ర పరిస్థితికి దారితీస్తుందో అర్థమవుతుంది. సో ఏదేమైనా కూడా ఖమ్మం జిల్లాలోని బూర్హాన్పురంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా ఇలా ఆత్మహత్యానికి ప్రయత్నించడం ప్రస్తుతం కలకలం రేపుందని చెప్పుకోవాలి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో పక్కనట్టు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పటికే రాము అతని పెద్ద కూతురు మృతి చెందడం పట్ల అయితే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో పక్కన పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి అటు స్థానికులు కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు అయితే వెల్లడించారు. వారు ఏమంటున్నారు చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ చెప్తారా
ఫోన్ చేసి ఇట్లా మెడిసిన్ ఉన్నాయి బాబాయ్ తీసుకురారా హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అంటే తెస్తలేకపోయినామా హాస్పిటల్కి వచ్చి ఇచ్చి నేను ఇంటికి వస్తా అని చెప్పింది. సరే ఇవ్వు అని అన్నా. అంటే ఎందుకు రా మరి నువ్వు రావంటే నాకు చేతగట్లేకున్నావా నేను రాను అన్నాడు. అంటే సార్ నువ్వు రాకుంటే మళ్ళీ మెడిసిన్ అన్న తెచ్చి అయ్యా అని చెప్పిన. అంటే తెస్తలే అన్నాడు. అన్నాక మేము ఉదయం నుంచి చేస్తుంటే మధ్యాహ్నం ఎప్పటికో వచ్చినాం మేము హాస్పిటల్కి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోను లిఫ్ట్ చేయట్లేదు సార్. లిఫ్ట్ చేయకుండా 10 సార్లు చేస్తే 10 సార్లకి ఒక్కసారి చేసింది. ఒక్కసారి ఎత్తింది. ఎత్తి అత్తయ్య ఈయన పడుకుండు చేతగట్లేదని పడుకుండా అన్నది. అంటే పడుకుంటే హాస్పిటల్కి మరి మందులు కావాలి అమ్మాయి కొంచెం ఇచ్చిపోను ఓపీ చేసుకోని అంటే ఆయన ఒక అరగంటకు వస్తాడు అత్తయ్య అన్నది. అరగంటకు వస్తాడంటే సరేలే అరగంటకు వచ్చి ఇవ్వని అన్న. అరగంట పోయింది, గంట అయింది రావట్లే. ఆపరేషన్కి రెడీ చేస్తారు మా సార్ని. అయితే ఇట్లా అమ్మాయి ఇట్లా హాస్పిటల్కి రెడీ చేస్తారు అంటే అన్నదిగా మళ్ళీ వస్తలే అత్తయ్య పడుకుండు, వస్తలే అత్తయ్య పడుకుండు మొన్నటి నుంచి అంటుంది. అంటే అదేందమ్మా హాస్పిటల్ ఆపరేషన్ టైం అవుతుందమ్మా అట్లా ఎట్లా అంటే ఇక ఎన్నిసార్లు చేసినా ఇంక ఎత్తట్లే. మళ్ళీ 10 సార్లు చేస్తే ఒకసారి ఎత్తి వస్తాడని చెప్తుంది. నైట్ 10 వరకు కూడా ఇదే నేనేం చేసినట్టు ఈ మందులు ఏం రావాలని చెప్పి మళ్ళీ తీసుకొని మెడిసిన్ ఆపరేషన్ ఎట్లా ఇచ్చేసిన. ఈ లోపల ఆపరేషన్ అయిపోయింది. నైటు 10కి ఫోన్ చేస్తే అప్పుడు కూడా ఎత్తకుండా మక్క ఫోన్ చేసింది నాకు. వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏంద్ర ఏడున్నవరా అంటే ఇటు హాస్పిటల్కి వచ్చినాక ఈయనకు ఆపరేషన్ అయితే మరి చెప్పకపోయినా నాకు నేను వద్దునా అన్నది. అంటే నేను అన్నగా ఏమో లెక్క ఏముందిలేగా మేము వస్తాంలే రేపు ఎల్లుండో వద్దులే నేను వస్తా అంటే వద్దులే అన్న. వద్దులే అంటే సరేలే అని చెప్పి ఇట్లా సంగతి అక్క మందులు తీసుకుపోయిండు, మందులు తేలేదు, ఆపరేషన్ టైం అవుతుందన్నా కూడా మందులు తీసుకురాలేదు. మరి మందులన్నీ ఇచ్చిపోతే బాగుంటుంది అంటే అదేంటి జ్వరం తగిలాగానే మందులు వాడు మాట్లాడటానికి ఏముంది, వాడు మాట్లాడటలేదే అమ్మాయే మాట్లాడుతుంది, వాడు ఎన్నిసార్లు చేసినా మాట్లాడలేదే అని చెప్పిన. రమ్యనే మాట్లాడుతుంది అన్న నేను. అంటే సరేలే అని చెప్పేసి మాట్లాడగా అదేందని మా అక్క ఫోన్ చేసి అదేంద్రా బాబాయ్ హాస్పిటల్ ఉంటే మందులు ఇవ్వాలిగా అని అమ్మాయి మా అక్క ఫోన్ చేసినా అమ్మాయే మాట్లాడిందంట, వాడిని మాట్లాడలే. అంటే హాస్పిటల్ మందులు ఇచ్చి వచ్చింది అమ్మాయి అంటే అత్తయ్య లేవలేదు అత్తయ్య పడుకుండు చేతగాక పడుకుండు అన్నదంట. ఎంత చేతగాకుండా మందులు ఇవ్వడానికి ఏముంది అమ్మాయి వాడికి ఫోన్ అంటే పడుకుండు అత్తయ్య అన్నదంట. వాడికి ఫోన్ నీ మాట్లాడుతానే పడుకున్నాను అంటుందంట మా అక్కతో కూడా అంటుంటే ఇట్లా అంటే సరేలే అక్క ఒక ఫోన్ ఎత్తి వాడు మాట్లాడితే చెప్పక్క ఇట్లా మందులు తీసుకొచ్చి మన హాస్పిటల్కి అని నేను చెప్పిన. అంటే సరే చెప్తులే అన్నది. ఈ లోపల మా అక్క చేసినాక ఇట్లా అన్నట్రా ఇట్లా అన్నది అమ్మాయి మాట్లాడింది వాడు మాట్లాడట్లేదు, వాడైతే మాట్లాడట్లేదు మరి అమ్మాయి మాట్లాడుతుంది ఇట్లా అంటుందంటే ఇంకా సరేలే అక్క నీ మెడిసిన్ తీసుకొని ఇచ్చేసిన అయిపోయింది అన్నాక ఇక నేను మా మరిది కొడుకు ఇక్కడే ఉంటాడు ఖమ్మంలో. అయితే నేను అనగా సంగతి రాయ రామోళ్ళ ఇంట్లో మందులు ఉన్నాయిరా మందులు తీసుకురాయా అంటే తెస్తలే పెద్దమ్మండు. నైట్ 10:30కి నా మధ్య కొడుకు నైట్ 10:30కి ఇక్కడికి వచ్చిండు. రాత్రి 10:30కి వస్తే గేటు నిన్న మధ్యాహ్నం అడిగింది మా అక్క తిట్టినాక మందులు ఇవ్వడానికి ఏదైనా తిట్టినాక అప్పుడు సర్లే ఇస్తాంలే అత్తయ్య ఎవరిని వస్తే మరి పంపిస్తే ఇవ్వండి అంటే సర్లే ఇస్తాంలే అన్నదంట. అన్నాక నాకు ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్ చేసింది ఇయ్యమ్మ. ఫోన్ చేసి ఏంది అత్తయ్య మరి ఎవరు ఉంటే పంపి అత్తయ్య అన్నది. అంటే ఇదేనమ్మా ఇంతేనమ్మా ఒకవేళ డబ్బులు లేకుంటే ప్రాణం పోవటమే కదా మందులు ఇయ్య రైతులు మీరు ఏం రైతులు అని నేనంటే అత్తయ్య ఆయన లేవలేదు అత్తయ్య అన్నది. అంటే నేను మా బుడ్డి వెంకటసాయిని పంపిస్తా వాడికి అంటే సరే పంపి అత్తయ్య అంటే ఎన్నింటికి పంపిస్తామని అడిగింది. అంటే ఎన్నో ఒక ఇంటికి వస్తాడు వాడు కాలేజీలో ఉండు వాడు వచ్చినప్పుడు ఆ టైంకి ఇవ్వండి అని చెప్పిన. అంటే సరేలే అని మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం రాకపోతే మళ్ళీ చేసింది నాకు. చేసి ఏంది అత్తయ్య ఇంకా రాలేదని అడిగింది. అంత ముందేమో ఎత్తలే అసలు ఎన్నిసార్లు చేసిన. మాట్లాడితే వస్తాడులే వచ్చినప్పుడు ఇవి అన్న. వాడు 10:30కి వచ్చిండంట నైట్ ఇక్కడ. 10:30కి వస్తే బయటకు వచ్చి ఇచ్చిందంట మందులు. వాడు లోపల పోనీలే ఇక ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇచ్చేసిందంట మందులు. ఇక అదే నేను పొద్దున కూడా మరి ఫోన్ చేసిన సరే జ్వరం తగిలింది అన్నది ఎట్టుందో కనుక్కుంది. నేను అంతకుముందు ఆయన హాస్పిటల్ తీసుకుపో ఒకళ్ళు జ్వరం తగిలితే అన్న నేను అంటే చూస్తాడు అత్తయ్య చూసి రేపు తీసుకుపోతాం అత్తయ్య అన్నది. అన్నాక మళ్ళీ నైట్ పొద్దుటీలు ఫోన్ చేసి నేను పొద్దున ఫోన్ చేసిన సార్ జ్వరం ఎట్టుందో కనుక్కుందాం మందులా గిందులా అని నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారే చేసాను సార్ పొద్దున ఎత్తలే ఫోను. ఇంకా అదే సార్ లాస్ట్ నా కొడుకు మొన్న పొద్దుటీలు 10:30కి మాట్లాడిండు 10:30-11ంటికి. ఇక 2 రోజులు కూడా ఆ అమ్మాయి ఎత్తుతుంది ఆ అమ్మాయి మాట్లాడుతుంది నా కొడుకుతో మాట్లాడి లేదమ్మా. నాకు కొడుకు సార్ నాకు కొడుకే అంటే అంత ముందు కూడా ఏదో గొడవలు ఉన్నాయి ఆ అమ్మాయి మొండిగా చేస్తుంది సార్ మొండిగా చేస్తుంది ఏదన్నా మొండిగా వైఖరి వీడు ఎంత దిగమింగుతాడో ఎంత కోపం ఉన్నా కానీ సరే ఆ అమ్మాయి దారికే పోయిండు. ఇంకా ఇప్పుడు మొండిగా చేస్తుందని గతంలో కూడా ఒకసారి ఏదో గొడవ అయితే ఇంట్లో మందు పిల్లకు పోసింది మందు తన తాగింది సావంచులో పోయి వచ్చారు వాళ్ళు.
ఇట్లా చేసింది సార్, ఏం చెప్పాలి సార్? ఏం పని చేస్తాడమ్మా ఆయన? రిపోర్టర్ చేస్తారండి. నా పేరు సతీష్, బురహాన్పురం, ఖమ్మం. ఈరోజు సాయంత్రం పూట మా ఇంటి ఆపోజిట్ ఇంట్లో 7:30 ప్రాంతంలో ఇంట్లో నుంచి స్మెల్ వస్తుందని ఆ అమ్మాయి వాళ్ళ రమ్య అనే బాధితురాలు వాళ్ళ తల్లిగారు వచ్చి మాకు చెప్తే మేము కిటికీ నుంచి చూడంగా చిన్న పాప ప్రాణంతో కొంచెం ప్రాణభయంతో కళ్ళు ఆర్పుకుంటా బయట చూస్తుంటే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి డోర్ బలగొట్టి చూస్తే చిన్న పాప ఒకటి బతుకుంది. తండ్రి చేతి కింద పెద్ద బిడ్డ, పాప పేరు చనిపోయిన పాప పేరు దివ్య, వాళ్ళ తల్లి పేరు రమ్య. పెద్ద బిడ్డని హాస్పిటల్ తరలించే క్రమంలో పోలీసు వారు ఉండగానే అమ్మాయిని చూస్తే తల్లి కూడా కొంచెం కండ్రెప్ప ఆడిచ్చింది. అమ్మాయి కూడా నాకు తెలిసి అమ్మాయి అలా మధ్యాహ్నం పూట నాకు తెలిసి మందు దాగుంటుంది, పురుగుల మందు, నోట్లో నుంచి అయితే నొరుగుంది. తల్లి చిన్న బిడ్డ ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతారు. మరి ఇది ఎట్లా జరిగిందో పోలీసులు తొందరగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఇది అసలు ఇందులో మరి కుటుంబ సభ్యులైనా బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి మరి అతన్ని ఏమైనా చేశారా తొందరగా కనుక్కొని మరి వాళ్ళ కుటుంబానికి తత్వరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రక్తం అడుగు అబ్బాయికి అంటే మా అంచనా మినిమం 2 days అవుతుంది అబ్బాయి చనిపోయి. మరి వాళ్ళ వాసనతోటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఎత్తట్లేదన్న భయంతో వచ్చి మాకు చెప్తే మేము ఇంటి ఎదురుగా వాళ్ళం కాబట్టి పోయి చూసేలోపు చిన్న పాప ప్రాణభయంతో బయట చూసేలోపు మాకు కూడా భయం వేసి పోలీసు వాళ్ళని పిలిపించి వెనక డోరు తలుపు బలకు కొట్టుకొని బయట లోపల పోయి చూస్తే చిన్న పాప బట్టలు లేకుండా ఉంది. చిన్న పాపకు తల మీద ఇక్కడ నుదురు మీద గట్టిగా దేంతో కొట్టిన గాయం ఉంది. అబ్బాయికి కూడా మొత్తం ముఖం బలిగిపోయి మినిమం మేము అనుకోవడం అయితే 1 day కంటే ఎక్కువనే అయింది అబ్బాయి చనిపోయి. రాము అబ్బాయి ప్రైవేటు ఆన్లైన్ పేపర్ రిపోర్టరు, భార్యాభర్తలు బాగానే ఉంటారు, మరి ఏం జరిగిందో తెలియదు అన్న. రమ్య హౌస్ వైఫ్. రమ్య అని అయితే నేను ఈరోజు మార్నింగ్ 9:30, 10 ప్రాంతంలో మా ఇంటి ముందు నుంచి ఇంట్లో పోతుండగా అయితే చూసా. అమ్మాయి అయితే ఇవాళ మేము అందరం మా బజార్ మొత్తం చూసింది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు టిఫిన్ కూడా ఇచ్చారు. భర్తకి ఏదో జ్వరం వచ్చిందంటే బయటికి పోలేని క్రమంలో మరి అమ్మాయి ఇడిపోతుంది అన్న భయంతో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఇడ్లీ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10:30కి 11కి భార్యనైతే మేము చూసాం. మరి ఈడు రాము అన్న వ్యక్తి అయితే మాత్రం చనిపోయి మినిమం 1 day అవుతుంది. మరి ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయో పోలీసు వారు వేగంగా వాసన నాకు నిన్నటి నుంచి వచ్చింది కానీ అన్న ఇప్పుడు మోరీలు తీస్తున్నారు కాబట్టి ఆయన పందికొక్కులు చనిపోయిన దానితో అనుకున్నాం తప్ప ఇట్లా బాడీ అనుకోలేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నయ్య వచ్చేలోపు స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి, కొంచెం రండి అని మమ్మల్ని పిలిస్తే మేము పోయి చూస్తే చిన్న పాప ప్రాణ భయంతో చూసి మేము అనుకున్నాం అమ్మ ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు, అందుకే పాప భయంగా ఉందని చూసేలోపు పాపకైతే దెబ్బ గట్టి తగిలింది. పాప అయితే మరి మా అమ్మాయి కూడా ప్రాణాంతకంగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ అమ్మాయి దగ్గరికే పోతున్నాం. చిన్న పాప భార్య బతకాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈ హత్యకి వీళ్ళు ఇక్కడ ఉండబట్టి 5 years. వీళ్ళది నేలకొండపల్లి అనంతనగరం అబ్బాయి వాళ్ళది. గతంలో ఏమి లేవు. భార్య భర్తలు అయితే మంచిగా ఉంటారు. ఇక ఇంట్లో గొడవలు అయ్యి భార్య భర్తలకైతే సహజం. ఆ గొడవలతోటి ఇది జరిగిందని అయితే మేము అనుకోవట్లేదు. పెద్ద బిడ్డ దివ్య 5 సంవత్సరాలు, కణతాల రాము అబ్బాయికి మ్యాక్సిమం 32 years ఉండొచ్చు. తండ్రి పెద్ద బిడ్డ ఇద్దరు చనిపోయారు. చిన్న పాపకి గాయంతో నుదురు మీద ఏదో గట్టిగా ఇది సుత్తేనో కర్రతోట కొట్టిన గాయం ఉంది చిన్న పాపకు. అమ్మాయి హాస్పిటల్లో ఉంది. భార్య కూడా పురుగుల మందు దాగి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఫోన్ చేసి ఇట్లా మెడిసిన్